నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు విజయసాయిరెడ్డి. కానీ అలా ఉండలేకపోతున్నారు. ఒకప్పటి తన పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. మొన్న మధ్యన సిఐడి విచారణకు హాజరైన ఆయన కూడా ఏకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ గురించే మాట్లాడారు. కానీ అప్పట్లో తాను వ్యతిరేకించిన పార్టీ గురించి కానీ, ఏపీలో కూటమి గురించి కానీ ప్రస్తావించలేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తత్వం బోధపడింది. ఆయన కూటమి లైన్ లోకి వెళ్లారని అర్థమైపోయింది. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయన రాజీనామా చేయడంతోనే రాజ్యసభ పదవి ఖాళీ అయింది. అయితే అదే స్థానాన్ని విజయసాయిరెడ్డితో భర్తీ చేస్తారని తెలుస్తోంది. అది కూడా బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతారని సమాచారం. ఇక అదే జరిగితే ఏపీలో కూటమికి విజయసాయిరెడ్డి ఒక వరంలా మారతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా తయారవుతారు. అయితే రాజ్యసభ పదవికి కానీ రాజీనామా చేసిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. తన రాజీనామాతోనే కూటమికి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. కానీ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. కానీ కూటమి ప్రయోజనాల కోసమే తాను రాజీనామా చేశానా అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన రాజీనామా చేసిన స్థానాన్ని ఆయనతోనే భర్తీ చేస్తారని తాజాగా తెలుస్తుంది. పైగా ఆయన రాజీనామా చేసి దాదాపు 4 నెలలు అవుతోంది. కానీ ఎంతవరకు ఎన్నికల కమిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ఇదంతా ముందస్తు వ్యూహంతో జరిగిందేనా అని అనిపిస్తోంది. అయితే చంద్రబాబు మునపటి మాదిరిగా విజయసాయిరెడ్డిపై కోపంగా కనిపించడం లేదు. విజయసాయిరెడ్డిపై ఏ టీడీపీ నేత వ్యాఖ్యానించడమూ లేదు. తద్వారా విజయసాయిరెడ్డి విషయంలో టీడీపీ కొంచెం సాఫ్ట్ గా ఉందని అయితే అర్థమవుతోంది. అయితే తాజాగా జూన్ లో రాజ్యసభకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేస్తారు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానానికి కూడా ఎన్నిక నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే ఇదంతా విజయసాయిరెడ్డిని బీజేపీ అభ్యర్థిగా బరిలో దించడానికైనా అని అనిపిస్తోంది. తద్వారా ఆయన ఎన్నికకు టీడీపీతో పాటు జనసేన కూడా సహకరించింది. విజయసాయిరెడ్డి బీజేపీ సభ్యుడిగా కొనసాగుతారు. బీజేపీ నేతగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తారు. అయితే గతంలో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కావడంతో ఆ పార్టీ వ్యవహారాలు మొత్తం తెలుసు. అంటే విజయసాయిరెడ్డి సేవలను అలా వాడుకుంటున్నారన్నమాట బీజేపీ నేతలు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.